స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రకాశం జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ కొనియాడారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు దర్శిపట్నంలోని పీజీఎన్ తాలూకా క్లబ్ ఆవరణలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు వడ్డీ రాయితీ కింద 10,98,00,000 చెక్కును పంపిణీ చేశారు. దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, దర్శి ఎంపీపీ గొళ్లపాటి సుధారాణి అచ్చయ్య, వైస్ ఎంపీపీ సోమదుర్గారెడ్డి, ఎంపీడీఓ హనుమంతరావు, పలు గ్రామాలకు చెందిన వీవోలు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కట్టుబడి ఉంటాడు అనేదానికి ఇదొక నిదర్శనము. ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అమ్మ జెడ్పీటీసీ అయ్యి జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఇంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయింది ఎప్పుడూ లేదు. నిజంగా ఈ అవకాశం, ఈ 4వ విడత ఆసరా కార్యక్రమం ద్వారా మాకు వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నేతృత్వంలో ఎన్నో పథకాలు, ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఆ నవరత్నాల్లో భాగంగా ముఖ్యంగా గత నాయకులు ఎంతోమంది, చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు ఎంతోమంది ఎలక్షన్ల ముందు హామీలన్నీ ఇచ్చి ఎలక్షన్లని హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్ల ముందు 5 రోజుల ముందు 10 రోజుల ముందు మీ అందరికి అకౌంట్లో 10,000 రూపాయలని చేసి పసుపు కుంకుమ అని చెప్పేసి ఓట్ల కోసం మీ అందరికి తెలిసే ఉంటుంది, మీ అకౌంట్లో డబ్బులు వేశారు. కానీ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదమ్మా. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో. అప్పుడు రాజశేఖర్ గారు తర్వాత జగన్మోహన్ గారు చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎందుకంటే మాట ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలన్నీ చాలా మంది నేల మీద రాతల్లాగా ఉండిపోతుంది. కానీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలాశాసనంలాగా ఉండి అది అమలుపరిచేయబడే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పే సభాముఖం తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమంది మహిళలందరూ సాధికారంగా, ఆర్థికంగా, సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా ఆ జగన్మోహన్ గారు పెట్టిన పథకాల ద్వారా అన్నీ డెవలప్ అవుతున్నారు. ముఖ్యంగా బాగా చదువుకోవాలని చెప్పేసి అమ్మఒడి పథకం పెట్టేసి 14,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి డైరెక్ట్గా, ఇంకెవరు మధ్యలో ఎవరు దళారులు లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసి మిమ్మల్ని మీ పిల్లల భవిష్యత్తు కోసం బాగా చదువుకోవడం కోసం, అది ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా పర్లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా పర్లేదు అని చెప్పేసి అన్ని విధాలుగా డెవలప్ చేసి మిమ్మల్ని ఆర్థికంగా ఇంప్రూవ్ చేస్తున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభను తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాడు నేడు పథకం ద్వారా అంతకుముందు స్కూల్ చూస్తుంటే అధ్వానంగా ఉండేసి అన్ని బిల్డింగ్ స్లాబులు పడిపోయి పరిస్తున్నప్పుడు జగన్మోహన్ గారు ఒక విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళని అభివృద్ధి చేయాలి, బాగా ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలని చెప్పేసి నాడు నేడు పథకం పెట్టేసి అన్ని స్కూల్స్ అన్ని కార్పొరేట్ వ్యవస్థ కన్నా మించిపోయిన విధంగా అన్ని స్కూల్స్ అన్ని డెవలప్ చేసి మన పిల్లలు ఈరోజు బాగా చదువుకుంటున్నారని చెప్పి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారంటే ఆ జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభను తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో యూనిఫారాలు సరిగా లేవు, బుక్స్ సరిగా లేవు, బూట్లు ఇచ్చే స్కీమ్ ధర పెట్టేసి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ ఆపరేషన్ చేసుకోవడం కోసం ఫెసిలిటీ కల్పించిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభను తెలియజేస్తున్నాం. అంతకుముందు ఆరోగ్యశ్రీ పోతే ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏవైనా 25 లక్షల రూపాయలు అందరూ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంటారు తెలిసి. అందరికీ కార్డులు మన వాలంటీర్ల ద్వారా వచ్చేసి మీ అందరికి కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. కాబట్టి మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మీకు ఫ్రీగా చూస్తారు. కాబట్టి మీరు దయచేసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అంతకుముందు ఒక పెన్షన్ కావాలన్నా, ఒక అభివృద్ధి పథకాలు కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, మహిళలకు ఏ ఫెసిలిటీస్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి మీ చెప్పులు అరిగిపోయి. కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత సచివాలయం మీకు డైరెక్ట్గా మీ కాలనీలో అందుబాటులో ఉండేసి డైరెక్ట్గా మా వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి మీకు ఏ అభివృద్ధి పథకాలు కావాలి, మీకు ఏ బెనిఫిట్స్ కావాలని చెప్పేసి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి ఏళ్ళు ముద్దలు లేపించుకొని ఇంతకన్నా డెవలప్ మీరు బాగా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అన్ని విధాలుగా వాలంటీర్లు ఇచ్చిన పథకాలు నేను అభివృద్ధి చూసి నాకు ఓటేయండి అని చెప్పి హామీ ఇచ్చి నెరవేర్చిన నాయకుడు, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభకు తెలియజేస్తున్నా. అంతకుముందు నాయకులు మాటలు ఇస్తారు, మాట మీద నిలబడరు. మాట మీద నిలబడే వ్యక్తి కావాలా? మోసం చేసి కలబోలు మాటలు చెప్పేసి ఎన్నో అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత కనపడిన నాయకుడు కావాలా? మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు కాకుండా కొత్త హామీలు ఇప్పుడు
వైఎస్ఆర్ చేయూత ఉంది. ఆ చేయూత 40 సంవత్సరాలు దాటిన తర్వాత అందరు మహిళలందరికీ సుమారుగా 18,000 రూపాయలు మీ అందరి అకౌంట్లో వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు 45 సంవత్సరాల తర్వాత వాళ్ళు రెక్కల కష్టాలు చేసి పొలం పనులు చేసుకొని పాడి పరిశ్రమ చూసుకొని ఇబ్బందులు పడుతున్న తర్వాత వాళ్ళకి ఏ విధంగా చేయూత కల్పించాలని చెప్పేసి మీ అకౌంట్లో 18,000 రూపాయలు పరీక్షలకు వేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన మహిళల పట్ల ఎంత గౌరవం ఉందని చెప్పి చూసుకోవాలి మీరు. అదేవిధంగా ఎలక్షన్ల ముందు మేము కాపు నేస్తాం అనౌన్స్ చేయాలి. మన కాపులందరూ బాగుండాలి, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ కాపు నేస్తం కూడా ఏర్పాటు చేసి ఈబీసీ నేస్తం కూడా ఏర్పాటు చేసి అటు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు జగన్మోహన్ గారు సుమారుగా 25,000 కోట్ల రూపాయలు సుమారు మొత్తం అమౌంట్ 25,571 కోట్ల రూపాయలు 25,571 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీ అకౌంట్లో డబ్బులు వేసాయంటే మహిళల పట్ల జగన్మోహన్ గారు ఎంత ప్రేమ ఉన్నారో మీరు గమనించాలి. ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చినా కూడా ఇల్లు కట్టించినా కూడా అంతా మహిళల పేరు మీదే ఉంటుంది, జెంట్స్ పేరు మీద ఏమీ ఇరు, అన్ని మహిళల పేరు మీద వేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు మహిళా శక్తి, మీ శక్తి కన్నా ఏ శక్తి ఇంకా లేదు కాబట్టి మీ శక్తిని అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం జగన్మోహన్ గారు ఉంది. ఈ రాష్ట్రానికి కూడా అవుతుంది. మీరు డెవలప్ అయితే మన పిల్లలు బాగా డెవలప్ అవుతారు, మన ఫ్యామిలీ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి జగన్మోహన్ గారు ఇన్ని అవకాశాలు మహిళలకు ఇస్తున్నారు. ఇటువంటి అవకాశాలు జగన్మోహన్ గారు మీరు ఎప్పుడూ మర్చిపోలేదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము బూచేపల్లి కుటుంబం 20 సంవత్సరాల నుంచి ఈ దర్శన నియోజకవర్గాన్ని అంటపెట్టుకొని అన్ని విధాలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ అప్పుడు నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు చేసి మీ అందరికీ దగ్గరలో అందుబాటులో ఉండేసి పొదిల రోడ్లో కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నామమ్మా, ఇక్కడే అందుబాటులో ఉంటాను. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఈ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీ సొంత తమ్ముళ్ళలాగా భావించి ఎప్పుడు అవసరం వచ్చినా మా దగ్గర రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ గారిని ఎలా ఆశీస్సిస్తారో మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కూడా రేపు జరిగే ఎలక్షన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుటుంబం 2004 నుంచి మనకి ఇండిపెండెంట్గా సుబ్బారెడ్డి గారిని మీ అందరు మంచి అభిమానంతో సుబ్బారెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఆ రోజు నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 2009లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి యూత్ అని చెప్పి శివప్రసాద్ రెడ్డి గారికి ఆ రోజు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అప్పుడు కూడా మీరు మంచి మెజార్టీతో గెలిపించారు. తర్వాత 2014 వచ్చేసరికి మనం పోటీ చేయటం జరిగింది. కొద్దిగా తక్కువ మెజార్టీతో ఓడిపోయాం. ఓడిపోయినా కూడా బూచేపల్లి కుటుంబం మన దర్శన నియోజకవర్గం వదిలిపెట్టకుండా మేము ఓడిపోయామని మాకు లేకుండా కూడా మేము ధైర్యంగా ఉండి దర్శన నియోజకవర్గంలోనే తిరగటం జరిగింది. మీ ప్రజల సేవ చేసుకోవడానికి బూచేపల్లి కుటుంబం ఉందని సభ ధైర్యం లేక పోటీ చేయలేదు దర్శన నియోజకవర్గంలో అని అన్నారు. దర్శన నియోజకవర్గంలో ధైర్యం లేక కాదు, పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 4 సార్లు నన్ను చేమకుర్తి వచ్చినప్పుడు శివ చేత మీరు పోటీ చేయించండి అమ్మా అని అడిగాడు. నేను చెప్పాను ఆ రోజు, అన్న శివ వాళ్ళ నాన్నకి కొద్దిగా హెల్త్ బాగలేదు, తప్పనిసరిగా వాళ్ళ నాన్న దగ్గర ఉండాలి, ఈసారికి పోటీ చేయలేమని నేను చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా కానీ మనము దర్శన నియోజకవర్గాన్ని పేద ప్రజల కోసం ఎప్పుడు మేము మీ సేవలోనే ఉంటామని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఆసరా కార్యక్రమం మొన్న 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లాంఛనంగా చేయడం జరిగింది. తర్వాత మనము ఈరోజు ఈ ఆసరా కార్యక్రమానికి ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకు మహిళలకి
like, share, subscribe, and get notification.